నమస్తే అండి. నేను డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. డైలీ నా ఓపీడీలో చాలా మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటాను. అయితే ప్రతి పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వటం, నొప్పికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేయటం, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వటం, అవసరమైతే ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ తోనే ట్రీట్ చేయటం ఈ స్పెషాలిటీ. అయితే చాలా మంది పేషెంట్స్ ని చూస్తే పేషెంట్స్ ఏమనుకుంటారంటే ట్రీట్మెంట్ కోసం వచ్చామని అనుకుంటారు. కానీ నేను ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కన్నా నాకు ప్రతి పేషెంట్ నుంచి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిందే ఈ యూట్యూబ్ ఛానల్ డాక్టర్ పురోహితి పెయిన్ టాక్స్. చాలా రోజుల నుంచి ఈ హెల్త్ రిలేటెడ్, నా డిపార్ట్మెంట్ రిలేటెడ్ వీడియోసే కాకుండా అదర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కానీ, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, వాటికి ఎలా డయాగ్నోసిస్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి సర్జరీస్ అవసరం ఉంటాయి, సర్జరీ అవసరం లేకుండా మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వగలం, దీనికి సంబంధించిన విషయాలతో నా పేషెంట్స్ కూడా తెలియాలి, సమాజానికి తెలియాలి అని స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్ డాక్టర్ పురోహితి పెయిన్ టాక్స్. అందులో భాగంగానే నాకు 2017 నుంచి పరిచయంలో ఉన్న ఒక వృద్ధాశ్రమం గురించి చెప్పాలి అని చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇవాళ వీలు పడింది. ఈ వృద్ధాశ్రమం సిద్ధవటం మండలం, బాక్రాపేట, కడప దగ్గర ఉంది. నాకు ఈ వృద్ధాశ్రమం 2017 నుంచి పరిచయం ఉంది. అప్పటి నుంచి ఇక్కడున్న పెద్దవాళ్ల గురించి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఆశ్రమంలో చేరారు. అయితే ఒక ఆశ్రమం మనం ప్రారంభించాలంటే అది ఒక చిన్న విషయం కాదు, చాలా పెద్ద బాధ్యత. అందువల్ల చూసే ప్రేక్షకులకు కూడా ఈ ఆశ్రమం గురించి తెలియాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఆశ్రమం స్టార్ట్ చేసిన వ్యక్తి పేరు రమణ మలిశెట్టి. ఈయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్. అయితే ఈ ఆశ్రమం స్టార్ట్ చేయాలనే మంచి సంకల్పంతో 2011లో సంకల్పంతో మొదలు పెట్టారు. అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ప్రయాణం ఎలా ఉంది, ఎన్ని మార్పులు చేసుకున్నాయి, ఇది ఒక పెద్ద బాధ్యత, దీన్ని ఎలా నిర్వర్తిస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడున్న పెద్దవాళ్లకున్న ఎలాంటి సమస్యలు ఉంటాయి, వృద్ధాశ్రమంలో చేరారంటే ఎవరు పట్టించుకోకుండా, కుటుంబం బాధ్యతలు తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళని ఇక్కడ తీసుకుంటారు. సో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీతో నేను కలిసి వీడియో చేయాలి, మీతో మాట్లాడాలి, దీని గురించి నలుగురికి తెలియాలి అని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. అయితే నా పేషెంట్స్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోని ఫస్ట్ మీ ఛానల్, మీ వీడియోనే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఈ సంకల్పం ఎలా వచ్చింది? ఆశ్రమం స్టార్ట్ చేయటం అన్నది చిన్న విషయం కాదు. సో ఈ సంకల్పం ఎలా వచ్చింది, దీని బాధ్యతలు ఎలా తీసుకుంటున్నారు, ఈ బాధ్యతలు నిర్వర్తించాలంటే మీకు ఫినాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి. మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్. సో నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఈ బాధ్యత నిర్వర్తించడానికి అని కూడా విన్నాను. దాని గురించి మాకు కొంచెం చెప్పండి. అమ్మా, నేను 1984లో పోలీస్ డిపార్ట్మెంట్ లకి కానిస్టేబుల్ గా వచ్చాను. ఆ ఉద్యోగం మామూలు, సహజ. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఆ కష్ట నష్టాలు, బాధలు మామూలు. 93లో పూర్వమామలలో పనిచేసేటప్పుడు ఒక వృద్ధురాలికి అనాథ దేహము అంటుంటారు, అనాథ శవమని, అటువంటి ముసలామకు డ్యూటీలో భాగంగా అంత్యక్రియలు చేసే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. అని ఆ రోజు ఆ చేసేటప్పుడు నా జీవితం ఇలా అవుతుంది, అంత్యక్రియలో ఇంత గొప్ప విషయం ఉందనే విషయం నాకు తెలియదు. తెలియకుండా భగవంతుడు అట్లా అడుగు వేపించాడు. అది కంటిన్యూగా పొదులు పెట్టకుండా ఇప్పటి వరకు ఆ ఈశ్వరానుగ్రహం 633 మందికి అంత్యక్రియలు చేసుకున్నాను. మంచి మాట. ఆ డబ్బులు ఎవరి డబ్బును ఉపయోగించను. ఎందుకు ఉపయోగించమంటే నేను అది రుణం తీర్చుకుంటున్నాను. తల్లిదండ్రులకు చేసేది ప్రతి ఒక్కటి పిల్లల యొక్క రుణం తీర్చుకోవడమే. అది గొప్పతనం కాదు. ఈ జన్మలోనూ వాళ్ళు చేశారు, ఈ జన్మలో నేను తీర్చుకునేందుకు అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు అనే భావంతో నా ధర్మధనాన్ని, నా జీతం డబ్బులో వచ్చిన దాంట్లో మొదటి నుంచి నేను ఏమనుకునేవాడిని అంటే నా జీతము 10,000 రూపాయలు వస్తే నా జీతం 5,000 రూపాయలు నాది కాదు అనే భావంతోనే మొదలైంది ఈ జీవితం. కానీ భగవంతుడు కష్టాలు, బాధలు ఎన్నెన్నో ఇస్తాడు. అవన్నీ ఓర్చుకుంటూ, అన్ని భరిస్తూ, ఆ ఓర్చుకునే శక్తి, భరించే శక్తుడుగా భగవంతుడు ఇచ్చింది. మానవుడు ఇచ్చింది, మానవుడు చేశాను. నేను ఆదాతను, రక్తదాతను, వస్త్రదాతను, విగ్రహదాతను, గుడి గట్టించిన దాతను అనే దాత అనే పదాన్ని ఎక్కువ చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. వినాయక చవితి వస్తే 10 అడుగులు విగ్రహం కట్టేసి ఇచ్చేసి 20 అడుగులు 30 అడుగులు కటౌట్లు విగ్రహదాత అని కటౌట్లు వేస్తూ ఉంటారు. ఈ వీధి నుంచి ఆ వీధి వరకు చూస్తూ ఉంటాం మనం, గమనిస్తాం. ఆ వినాయక స్వరూపాన్ని, విగ్రహం అనేది ఏ భావంతో మనం పెడుతున్నాము? దైవ స్వరూపం. దైవ స్వరూపానికి మనం దాతలమా? అంత శక్తి మానవునికి ఉందా? లేదు. మరి దాత అనే పదం ఎందుకు తలుస్తారు? కాబట్టి దాత అనే పదము ఎవరైతే తలుస్తారో వారికి మరు జన్మలో యాచకుడుగా ఇస్తాడని చెప్తుంది గరుడ పురాణం.
మనము ఏం చేయాలి అటువంటిప్పుడు? దాత విగ్రహ దాత కాదు, విగ్రహ సమర్పకుడు రాయి. అన్న సమర్పకులు, వస్త్ర సమర్పకులు, పువ్వుల సమర్పకులు, శ్యామైన సమర్పకులు, రక్త సమర్పకుడు. దాత గర్వం, సమర్పకుడు అనేది వినయం. వినయంతో చేయి, గర్వముతో చేయకూడదు. భగవంతునికి నువ్వేం దాత? రక్తదాత. రక్తదాత అనేది ఆరోగ్యము, జ్ఞానము, ధనము, బలము, గుణము, ఇవి 3 భగవంతుడు ఇచ్చేటివి. ఆరోగ్యం అనేది నేను 48 టైమ్స్ బ్లడ్ ఇచ్చాను. 48 టైమ్స్ బ్లడ్ ఇవ్వాలంటే నాకు భగవంతుడు ఆరోగ్యాన్ని ఇస్తేనే కదా. నాకు ఆరోగ్యం, ఒకరికి రక్తం ఇచ్చే స్థితి నా ఆరోగ్యం నా శరీరంలో ఉంటే నేను ఇవ్వగలుగుతాను. లేకపోతే నేను ఇంకొకరి దగ్గర తీసుకోగలుగుతా కదా. మరి అటువంటిప్పుడు నాకు భగవంతుడు ఇచ్చింది కదా ఆరోగ్యం. భగవంతుడు ఇచ్చింది నేను సమర్పించుకోవాలి. కాబట్టి ఈ దాత అనే పదాలు చాలా మంది వాడుకుంటుంటారు. కాబట్టి దయచేసి దాత అనే పదాన్ని వదిలేసి సమర్పకుడు అనండి. ఎక్కడైనా గతంలో ఎవరైనా కానీ అన్నదానం, ఇప్పుడు ఎక్కడైనా అన్నదానం, అన్నదాత, అన్నదానము జరుగుతుంది, అన్నదాత అని కట్అవుట్ పెడతారు. అన్న సమర్పణం, వస్త్ర సమర్పణం. గతంలో అన్న సంతర్పణం అనేవారు. ఏదన్నా గానీ శివరాత్రి, సంక్రాంతి, శ్రీరామనవమి, దసరా టైంలో గ్రామస్తులందరూ ఒక చోట కలిపి అన్నదానం, అన్నం దానము, అన్న సంతర్పణం అనేవారు. అన్న సంతర్పణం, సమర్పణం కాదు, సంతర్పణం. సంత అంటే ఎక్కువ మందికి పెట్టేదాన్ని సంతర్పణం అంటారు. సంత అంటే గుంపు, ఓ గుంపుకు అంతా కలిసి సమర్పించడం అన్న సంతర్పం. ఇప్పుడు అన్నదాత, అన్నదానము, అది ఒకరిని చూసుకు ఒకరు, అది తెలియకుండా చేసే క్రియ. దయచేసి మీ ద్వారా నేను తెలుపుకోవడం ఏంటంటే, దాత, దానము ఈ పదాలను వదలండి, సమర్పకులుగా ఉండండి, వినయం. భగవంతుని దగ్గర విషయం చెప్తున్నానండి. చాలా మంది గుడులేకి వచ్చేసి ఎవరైనా మనం వెళ్తే మంగళ వాయిద్యాలతోటి వాళ్ళను పూర్ణ కుంభంతో పాటు తీసుకుని వస్తారు. మంగళ వాయిద్యాలతోటి పూర్ణ కుంభంతో పాటు దేవుని దగ్గర తీసుకుని వస్తారు. ఏంటంటే ఎంత విడ్డూరం! భగవంతుని దగ్గర అధిక్షేపం, అధికారం చూపించడం, ఆధిపత్యం భగవంతుని దగ్గర చూపించడం ఏంటది? వినయంతో ఉండాలి. భగవంతుడి దగ్గర నుంచి మేళతాళాలు భగవంతునికి ఉపయోగించే మేళతాళాలు, ఆయనకు ఉపయోగించే పట్టు వస్త్రాలను ఆయన దగ్గరికి తీసుకుపోయేసి ఆయనకు సమర్పించి ఆయన నుంచి తీసుకురావడం ఏంటి? భగవంతుడితో సమానమైన స్థానం మానవునికి ఇవ్వడమా? అటువంటి విషయాలు దయచేసి నేను కొన్ని సందర్భాల్లో చెబుతున్నాను. మీకు నచ్చితే ఈ సందర్భంగా నేను చెప్పిన మాటలు మీకు సమ్మతిస్తే దాన్ని ఆచరించండి. భగవంతుని దగ్గర అధికులమని అనిపించుకోకండి. వినయంతో ఉండాలి, వినయంతో చేయాలి. ఏదైనా వినయంతోనే చేయాలి. నేను చేశానని భావం ఎప్పుడు తలవకండి. నాతో భగవంతుడు చేయించాడు, నేను అది తీశాను, గుంత తీశాను, నేను పూడ్చిపెట్టాను. మనకు ఈ ప్రేరణ, స్పందన భగవంతుడు ఈ మనసులో ఇవ్వకపోతే మనం ఏది చేయలేము. మన శరీర భాగాలకు మన అదుపులో ఉండవు. సాటి మనిషికి మనం చేసేది దానం కాదు, సమర్పణ అని చెప్పాలి. రుణం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలై. కాబట్టి రుణం వలనే బంధువులు పనులు చేసి ప్రతి ఒక్కటి రుణమేనా. రుణము ఉన్నంత వరకు భూమి మీద ఉంచుతాడు భగవంతుడు. రుణము తీరిన ఒక్క సెకండ్ ఉంచాడు భగవంతుడు, వెళ్ళిపోయాడు, మీరు తీసుకుపోతాడు. ఏదైనా ఒక గ్రామం లేకపోయి ఎవరైనా ఒక చనిపోయారు అనుకోండి, ఆడికి పోయి ఎవరైనా కొంత జరిగితే అయ్యా ఆయన ఎలా చనిపోయాడు అంటే చాలా మంది ఉంటుంటారు, జ్వరము చనిపోయాడు, యాక్సిడెంట్ తో చనిపోయాడు, పాము గారి చనిపోయాడు అనే సరే నిందలేంది పొందిపోదు. రుణము తీరిపోయేటంత వరకు ఏమి చేసినా మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. రుణము తీరిపోతానే ఎంతమంది డాక్టర్స్ ఉండని, ఎంత మంది మాగదులు ఉండని, ఎంత బంధువులు ఉండని, ఎంతమంది సంతానం ఉండని, ఎవరు అడ్డగించడానికి ఈ భూమి మీద ఎవ్వరికి వీలు కాదు, ఎవరు ఉండలేదు కూడా. ఇది విషయం. ఈ ఆశ్రమం మొదలు పెట్టినప్పుడు ఎంతమందితో మొదలు పెట్టారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 2 ప్రస్తుతం 25 మంది ఉన్నారు. పెద్దవాళ్ళ కోసం ఒక ఆశ్రమం స్టార్ట్ చేయటం అంటే అది ఒక పెద్ద బాధ్యత సార్. బాధ్యత తీర్చుకోవాలి అంటే మనం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాళ్ళ తిండి, వాళ్ళ నివాసం కానీ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఈ ఆశ్రమం ఏర్పాటు చేయాలనేది నాకు కలలో కూడా ముందు ఆలోచన లేదు. ఎందుకు కల్పించాడు భగవంతుడు అంటే, ఈ చనిపోయిన వ్యక్తులకు అంత్యక్రియలు చేస్తుంటారు కదా, కుళ్ళిపోయిన వాళ్ళు ఈ సంకళ్ళల్లో, కళ్ళ కింద, తర్వాత సుతిమెత్తన ప్రాంతంలో ఎలుకలు, పందికొక్కులు అన్ని తినేసి పెట్టి ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఒక రైల్వే ట్రాక్ మీద, రైల్వే స్టేషన్ లో కానీ, రైల్వే బస్ స్టాండ్ ప్రాంతంలో కానీ ఒక చెత్త కుప్పలో ఎవరైనా ఒకడు పడిపోయి ఉంటే చాలా మంది మనకు వచ్చే ఆలోచన ఏంటంటే తాగి పడిపోయినాడు అనుకుంటారు. అతను తాగి పడిపోయినాడా, లేకుంటే అనారోగ్యంతో పడిపోయినాడా, లేదా చనిపోయినాడా అని విచారించేటంత సమయము ప్రస్తుతం మనిషికి లేదు. అంత సమయం కేటాయించలేకపోతున్నాడు. ఏమంటే అబ్బాయి తాగి పడిపోయి ఉంటాడులే అనే భావంతోనే పోతున్నారు. కానీ నేను చూడంగా ఎంతో మంది ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, కొంతమందికైనా చాలా మందికి శక్తి ఉన్నంత వరకు మనిషిలో శరీరంలో ఈ యొక్క రక్తం, వేడి రక్తం అంటాము కానీ, ఇంకేదైనా వయసులో ఉన్నంత వరకు ఎటువంటి బాధను కానీ, ఎటువంటి కష్టాన్ని కానీ, ఎటువంటి అనారోగ్యమైన సమస్యను కానీ మనిషి ఖాతరు చేయడు. శక్తి బాగుండాలి, బలంగా ఉండాలి.
ఎటువంటిదైనా తట్టుకోగలుగుతాడు. 60 సంవత్సరాలు దాటింది, శరీరానికి చిన్న అయినా తట్టుకోలేడు. ఇంకొకటి ఏంటంటే పురాణంలో గానీ వేదాల్లో గానీ ఏంటంటే గతంలో చేసుకున్న పుణ్యఫలాన్నంతా భగవంతుడు మానవునికి యవ్వనంలో ఇస్తాడట, అనుభవించు అని. గతంలో చేసుకున్న కర్మ ఫలితాన్ని వృద్ధాప్యంలో ఇస్తాడు. ఎందుకంటే భగవంతుడుగా ఖాతరు చేయడు యవ్వనంలో మనిషి. వృద్ధాప్యంలో తన శరీరం తన అదుపు తప్పిపోయినప్పుడు తెలుస్తుంది, నేను ఏం చేశాను, గతంలో ఏం పాపం చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అనే పరివర్తన వృద్ధాప్యంలో కాకపోతే. కాబట్టి ఈ బాధల యొక్క ఆ కర్మ ఫలితాన్ని వృద్ధాప్యంలో ఇస్తాడంట. వృద్ధాప్యంలో మనిషికి కలిగే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే నా శరీరానికి ఆహారం ఎట్లా, ఉదయం టిఫిన్ ఎట్లా, మధ్యాహ్నం భోజనం ఎట్లా, రాత్రి ఎట్లా, రాత్రి పడుకుంటే దానికి ఎట్లా, నాకు జ్వరం వస్తే చూసుకుంటారా, అతి ముఖ్యమైన చచ్చిపోతే ఎట్లా, నాకు తోడేమిటి, నాకు ఏమన్నా జరిగితే ఎవరు చూసుకుంటారు, నా తిండి ఏమిటి, నా నివాసం ఏమిటి, నాకు ఆరోగ్య సమస్యలు వస్తే ఏమిటి, ఇటువంటి అన్ని వృద్ధాప్యంలోనే వస్తాయి మనిషికి, ఎవరైనా రావు. ఈ వృద్ధాప్యంలో వచ్చిన అటువంటి బాధలు ఉన్న వాళ్ళకు కొంతమందికి నాకు ఇంకడిక్కడికి వెళ్తే నాకు ఏ ఇబ్బంది ఉండదు, నాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజనాలకు కానీ, రాత్రి పడుకున్నప్పుడు కానీ, చనిపోయినా కానీ నాకు నా బిడ్డల మాది అక్కడ చూసుకుంటారు అనే భరోసా కలిగిన జీవితాన్ని కొంతమందికన్నా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏర్పాటైంది ఈ ఆశ్రమం. అంతే. మిమ్మల్ని నేను కలిసిన ప్రతిసారి నాకు కొంచెం నాలెడ్జ్ అన్నది వస్తుంది సార్. సో 2017 నుంచి మిమ్మల్ని కలిసిన ప్రతిసారి మాకు వేదాలు పురాణాలు తక్కువే ఈ జనరేషన్కి, కానీ మిమ్మల్ని కలిసిన ప్రతిసారి నాకంటూ కొంచెం నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు. ఆశ్రమానికి పెట్టిన పేరు తపోవన సేవ నిరాధార ఆశ్రమం. మామూలుగా బయట ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలను వింటుంటాం, కానీ తపోవన సేవ నిరాధార ఆశ్రమం అని విన్నాం. నిరాధారం, తపోవన సేవ, ఈ పేరు మీరు ఇలా పెట్టుకోవటానికి కారణం చెప్తారా? మొట్టమొదటిది పరమాత్మ సేవ కదా. ఈ ట్రస్ట్ పెట్టేటప్పుడు 2006లో ఈ చనిపోయిన వ్యక్తుల కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో నా మిత్రులు కొంతమంది రమణన్న ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేద్దాము అని అన్నారు. సరే చెప్పండి, ఒక పేరు సెలెక్ట్ చేయండి అని అడిగినప్పుడు మా ఇంటి పేరు మలిశెట్టి అయితే మలిశెట్టి సేవా సంస్థ, లేదు రమణ సేవా సంస్థ, లేదా మీ అమ్మ పేరు లక్ష్మమ్మ సేవా సంస్థ, ఇలా పేర్లు పెట్టుకున్న బాగుంటుంది అని అన్నారు. లేకంటే శివ సేవా సంస్థ, రామ సేవా సంస్థ, ఇటువంటి దేవతల పేర్లు పెట్టమని కూడా చెప్పారు. కానీ నాకు ఆలోచన ఏంటంటే గరుడ పురాణంలో ఒకటి ఉంది, మనిషి దేహములో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత 9 గజముల దూరములో సూపర్ పవర్ వస్తుందంట, పరమాత్మ స్వరూపం ఉంటుందంట. ఇక్కడ 9 గజముల అవతల ఈ ఆత్మ మళ్ళీ వీలైతే శరీరంలోకి మళ్ళీ వెళ్ళాలి అని తపిస్తూ 9 గజముల అవతల తిరుగుతూ ఉంటుందట. ఈ 9 గజముల దూరంలో ఉండేది సూపర్ పవర్, ఆత్మకు పరమాత్మ. ఆ పరమాత్మ ఈశ్వర స్వరూపం, దాన్ని లయం చేస్తూ ఉంటుంది, నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరము మట్టిలో గాని, అగ్నిలో గాని, నీటిలో గాని, ఈ పంచభూతాలలో కలిసేటంత వరకు ఈ ఆత్మ దేహాన్ని చూస్తూ తిరుగుతూనే ఉంటుందట. ఎప్పుడైతే మట్టిలో కానీ, నిప్పులో కానీ, నీటిలోనే కలుస్తానే, ఇవి పంచభూతాలు అన్నారండి, పంచదేవతలు అనలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, పదం ఒకటి, పంచభూతాలు అన్నారు. భూతం అంటే అర్థం ఏంటి? కబలించేది. దాన్ని అదుపు చేసేదానికి ఎవరి వల్ల కాదు. ఈ శరీరము ఆ మట్టిలో పడిపోతానే ఈ ఆత్మకు తనకు ఉన్న అంతవరకు జీవించినటువంటి శరీరము కనిపించదు. హైందవ ధర్మంలో ఏం చేస్తారు ఒకటి ఉంది, దేహం తీసిన తర్వాత, శవాన్ని తీసిన తర్వాత శ్మశానానికి అడిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాన్ని పరిశుభ్రంగా పరిచి అక్కడ ఒక దీపం పెడతారు. ఆ శ్మశానికి పోయి వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు కొడుకుని వచ్చి దీపం కూడా దండం పెట్టుకుని వెళ్ళండి అని. యథార్థం ఏంటి తెలుసా? ఈ ఆత్మ ఆ శ్మశానం కాడికి పోయి ఆ మట్టిలో గాని, నిప్పులో కానీ దేహం వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా ఏమీ లేదని ఆ ఆత్మ వచ్చి ఈ పరంజ్యోతిలోకి, ఈ పరమాత్మ స్వరూపంలోకి లీనమైపోతుందంట మొట్టమొదట. అందుకోసం నిగూఢంగా హైందవ ధర్మంలో పెట్టినటువంటి ఎంత గొప్ప విషయం అది. అందుకోసం అని చేస్తారు. ఈ పరమాత్మ అనే ఈ ఎందుకు డెడ్ బాడీ తీసుకుపోతున్నాం కదా, ఈ డెడ్ బాడీ కాదు కదా, పరమాత్మ అంశం ఉంది అక్కడ. పరమాత్మను తీసుకుపోయి అక్కడ మట్టిలో కలుపుతున్నా. అదేంటిది? దేహానికి కాదు, శవానికి కాదు, శవములో ఉన్న పరమాత్మకు సేవకు, దేవునికి సేవ. కాబట్టి ఇది అందుకోసం అని పరమాత్మ సేవ అని పేరు పెట్టుకున్నాను. పరమాత్మ సేవ. అనాథ అని మామూలుగా అనాథ ఆశ్రమం అని వింటుంటాం, కానీ అనాథ అని పెట్టకుండా నిరాధారం అంటే ఆధారం లేని వాళ్లే, పుట్టుకతో మనం ఏదో ఒక బంధంతో వచ్చిన వాళ్ళమే. సో ఎప్పటికీ అనాథలం కాము. కాకపోతే ఈ ఆశ్రమంలో చేరే వాళ్ళకి ఆధారం లేక చేరారనే ఉద్దేశంతో మీరు నిరాధార ఆశ్రమం అని పేరు పెట్టారు. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయటానికి
అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, చాలా మంది సాయం ఉండుంటుంది. సో మీరు ఏదన్నా ఎక్కడ డామినెంట్ గా నాకు ఎక్కువ హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏమన్నా? ఎవరి పేరు చెప్పి ఇంకొకరిని నొప్పించటం బాగోదు. అందరూ మహాత్ములు. నేను ఈ స్థలం కొనేటప్పుడు నా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించిన పొలం కొంత ఉంటే ఆ పొలం అమ్మి ఆ డబ్బుతో వచ్చిన డబ్బుతో ఈ స్థలం కొన్నాను. ఈ స్థలం కొనేటప్పుడు చెప్తున్నాను కదా, స్థలం అయితే కొన్నాను, ఈ రూములు కట్టించాలా, ఏర్పాటు చేయాలా, నా దగ్గర డబ్బు లేదు. నా స్థాయి కానిస్టేబుల్ ఉద్యోగం, పిల్లలు చదువులు, వాళ్ళ పోషణ, అయినా కానీ ఈ చనిపోయిన వ్యక్తులకు అంత్యక్రియలు, ఈ ఆశ్రమం ఏర్పాటు చేయాలా, ఎట్లా ఏం కదా భగవంతుడా అనుకుంటున్నాను. అనుకునేటప్పుడు కడపలో ఒక నాకు నా మిత్రుడు ఒక డాక్టర్ ఉన్నాడు, డయాబెటిక్స్ స్పెషలిస్ట్. ఆయన లేరు, ఇప్పుడు గతించారు. ఆయన దగ్గరికి పోయి, సార్ నాది O పాజిటివ్, నా బ్లడ్ గ్రూప్, నా కిడ్నీ ఇస్తాను, ఎవరికైనా మినిమం ఒక 5 లక్షలు ఎవరైనా నాకు ఇప్పించగలుగుతారా? ఆయన దగ్గర అడిగాను, నా కిడ్నీ ఇస్తాను అని. ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, రమణ ఏంటి అమాయకత్వం, పిచ్చితనమా అమాయకత్వం నీకు, నీ పట్టుదల నిన్ను సాధిస్తుంది, చేస్తాది పో అని చెప్పాడు. కానీ వచ్చాను ఇక్కడ, ఎప్పుడైతే మొదలు పెట్టాను వచ్చాను, ఒకరు ఇంకొకరు వస్తున్నారు. వాళ్ళకి తోచి ఇంతవరకు ఎవరి దగ్గరికి, ఏ రాజకీయ నాయకుడి దగ్గర కానీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర కానీ, ఎవరి దగ్గరికైనా పోయి అయ్యా ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేశాను సహాయపడండి ఇంతవరకు ఎవరి దగ్గర అడగలేదు. నేను ఒక్కరిని నమ్ముతాను, భగవంతుని అడుగుతాను, అయ్యా నువ్వు పంపించావు, నువ్వు చేయి. ఎవరిని పంపిస్తాడు నాకు తెలియదు, ఎవరొకరు ద్వారా ఈ పనిని అయితే కష్టం బాగా తిప్పుతాడు. చెరుకు రసాన్ని కదా పిండినట్టు పిండిన తర్వాత ఫలితం మాత్రం తప్పకుండా ఇస్తాడు. అదే నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇది ఏర్పాటు చేశాను. ఇక్కడ చాలా మంది అనాథ ఆశ్రమం అని చెప్తూ ఉంటారు. అనాథ ఆశ్రమం అని చెప్పుకోవడము మనం కించపరుచుకోవడం, మేము ఏదో చేస్తున్నామని గొప్పగా చూపించుకోవడం, అనాథలకు మేము ఆశ్రమం కల్పిస్తున్నాం అనుకోవడం. అదేంటిది? నువ్వెవరు ఆశ్రమం కల్పించేదానికి? అనాథ పిల్లలు, అనాథ వృద్ధులు, అనాథ ఆశ్రమాలు, అనాథ శవాలు. చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు గుర్తించేవాళ్ళు లేరు. అతను ఫలానాన్ని గుర్తు పెట్టే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అతను ఏమనాలి? గుర్తు తెలియని దేహం అనాలి. గుర్తు తెలియని శవం కానీ అనాథ శవం అంటే ఏ బంధము లేని వాడు అనాథ, నిరాధార శవం. ఏ బంధం? తల్లి బంధము, తండ్రి బంధము, తోబుట్టుల బంధము, రక్తము ఎవరో ఉంటారు కదా. కానీ చనిపోయిన సమయానికి అతను అందుబాటులో లేరు. వాళ్ళు ఎవరు? ఇతను మరణిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? పోలీసులు సేకరించేసి దాన్ని అంత్యక్రియ. కానీ ఇప్పుడు చెప్తున్నాను కదా, 93లో ఈ కార్యక్రమం మొదలైనప్పుడు హైదరాబాద్ లో సత్యహరిచంద్ర ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఒకటి ఉంది. వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పారితోషికం ద్వారా అది దహనం కాల్చేవాళ్ళు. కానీ భగవంతుడు, ఈశ్వరుడు నాకు చెప్తున్నా కదా, మన కుటుంబ సభ్యులు చనిపోతే ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియ చేస్తామో ఆ విధంగా ముస్లింస్ అయితే ముస్లిం, హిందువులు అయితే హిందూ. క్రిస్టియన్ అంటే ఇంతవరకు నేను చేయలేదు. ఎందుకంటే క్రిస్టియన్ అంటూ నాకు ఏది తెలియలేదు. కానీ చనిపోయినప్పుడు ముస్లింస్ ఎవరైనా కానీ అతను నమాజ్ చేసే సందర్భాలు, లేకంటే సుంతి ఇటువంటి పదార్థాలు ఉన్నప్పుడు వాళ్ళ ఇటువంటి కొన్ని బాహ్యంగా కనిపించే గుర్తుల వల్ల ఇతను ముస్లిం అని తెలిస్తే ముస్లిం సాంప్రదాయబద్ధంగా దాదాపు ఒక 70-80 మందికి ముస్లిం ద్వారా చేసింటాను. కొదవన్నీ హిందూ సంప్రదాయబద్ధంగా చేస్తారు. హైందవ ధర్మంలో పెద్దలు చెప్తారు. హైందవ ధర్మం ఎందుకు? ఇస్లాం ధర్మం గానీ, క్రైస్తవ ధర్మంలో గానీ, ఇస్లాంలో బడిరాత అంటారు, క్రైస్తవంలో సమాధుల పండుగ అంటారు, హిందువుల్లో మహాలయ అమావాస్య అంటారు. ఏడాదికి ఒకసారి పెద్దలకు పల్లెం వేయండ్రా అని పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు పితృదేవతల అమావాస్య, ప్రేత ఆత్మల అమావాస్య, ఇటువంటి పేదలందరినీ. కొంత ప్రాంతంలో మహాలయ అమావాస్యకు చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో దసరాకు చేస్తారు, కొంతమందిలో ఉగాదికి చేస్తారు, ఈ ప్రాంతంలో సంక్రాంతికి చేస్తారు. ఓకే, ఇట్లా 21 సంవత్సరం నుంచి ఏడాదికి ఒకసారి అందరికీ సామూహికంగా నేను పిండ ప్రదానం చేస్తూ ఉంటాను. ఇలా ఈ చేయడంలో కాశీకి 8 మార్లు, గయలో 2 సార్లు, హరిద్వార్ లో 2 సార్లు, కృష్ణానదిలో 1 సారి, అత్యంత జీవితానికి సంతృప్తి కలిగించిన సందర్భం బద్రీనాథ్ బ్రహ్మక పాలంలో కూడా ఒకసారి అందరికీ సామూహికంగా పిండ ప్రదానం చేసి వచ్చాను. కానీ జీవితానికి చాలా ఆనందమైన సందర్భం. అక్కడ వాళ్ళందరూ వచ్చేసి అక్కడ అర్చకులు వచ్చేసి నన్ను అని అనాథ ప్రేత సంస్కారం చేస్తున్నావు నువ్వు, అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞం ఫలం లభతే. చాగంటి గారు చెప్తుంటారు, గరికపాటి శ్రీనివాస్ గారు చెప్తుంటారు అనాథ ప్రేత సంస్కారం ఇంత అని. కానీ ముందు తెలియదు. వారు చెప్పిన వల్ల కొన్ని నేను రామాయణము, భారతం, భాగవతం ఆవిడ కొన్ని చదివాను కాబట్టి ఇంతటి ఫలము, ఇంత ఉత్తమోత్తమైనటువంటి జన్మ సాఫల్యమైన క్రియ ఇందులో ఉందని తెలిసినప్పుడు భగవంతుని ఒకటి తలుచుకున్నాను. భగవంతుడా, ఓ 50 మందికి అంతిక చేసిన నాకు భాగ్యం కలిగించు తండ్రి అనేసి. కానీ భగవంతుడు నేను కోరుకున్నది 50 కాదు, 100, 200, 300, 500, 633 ఈ సమయానికి, ఈ రోజుకి 633 దేహాలకు అంత్యక్రియలు చేసుకున్న ఈ శరీరం నా తల్లిదండ్రుల ద్వారా నాకు ఇచ్చినటువంటి భాగ్యం. ఇంతకంటే సార్థకత నాకు లేదు. ఈ ప్రయాణంలో మీరు అన్నపూర్ణ ఆదిభిక్షు ఆలయ నిర్మాణం కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పారు. అవునమ్మా,
ఆలయం ఆలోచన లేదు. 18 సంవత్సరాల క్రితం కాశీకి వెళ్ళా. కాశీకి వెళ్ళినప్పుడు అన్నపూర్ణమ్మ ఆలయంలోకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని, అక్కడ కూడా అన్నపూర్ణమ్మ ఆలయంలో కూడా కాశీ అన్నపూర్ణ క్షేత్రంలో అమ్మవారు కూర్చొని ఈ చేతిలో పాత్ర పట్టుకొని ఈ చేతిలో గెరటి పట్టుకున్న భంగిమే ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకుని బయటకు వస్తే ఆ గోడ పైన అమ్మవారి ఆలయం ప్రాకారం పైన 10 అడుగులు వెడల్పు 15 అడుగులు హైట్ తోటి ఎలక్ట్రికల్ డిజిటల్ లైట్స్, దసరా అప్పుడు అమ్మవారికి లైట్స్ తో డిజిటల్ లైట్స్ అలంకరణ చేస్తారు కదా, ఆ అలంకరణ లైట్స్ తోటి అమ్మ ఈశ్వరునికి అన్నం పెడుతున్న భంగిమతో నాకు కనిపిస్తే జగదగదగదగా మెరుస్తా ఉంది. అక్కడ వచ్చింది ఆలోచన, ఈ భంగిమతో ఎందుకు ఆలయం ఏర్పాటు, ఒక విగ్రహం ఏర్పాటు చేసి ఆలయం ఏర్పాటు చేయకూడదు అనేసరి 18 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచన ఈ రోజు ఇక్కడికి ఇది పారే రూపంలోకి వచ్చింది. కానీ నేను అనుకున్నది 20-25 లక్షల రూపాయలతోటి ఒక చిన్న మండపం కట్టించి ఆ మండపంలో అమ్మవారి అయ్యవారి విగ్రహాన్ని పెట్టేసి ఏర్పాటు చేయాలనుకున్నాను. అక్కడ ఒక బావి ఉంది ఆశ్రమంలో, ఆ ఆలయంలోనే స్థలంలో ఒక బావి ఉంటే ఆ బావి పూడ్చి ఒక 2 సెంట్ల స్థలం, ఆ 2 సెంట్ల స్థలం పైన ఒక మండపం కట్టించి ఒక మంచి అరుగు కట్టించి అరుగులో కట్టించాలా 25-30 లక్షల్లో ఏర్పాటు చేయాలనుకున్నది ఫస్ట్ ఆలోచన. కానీ అమ్మవారు ఏమైందంటే, అరే పెదవా నేను ఒక్కదాన్ని కాదు నా పరివారం అంతా కావాలా అని ఏర్పాటు చేసింది. ఆలయంలో వచ్చినట్టు నా బుద్ధిలో ప్రేరణ కల్పించినట్టు అష్టదిక్పాలకులు, నవగ్రహ మండపము, ఆ సిద్ధి బుద్ధి వినాయకుడు, శ్రీవల్లి దేవసేన కుమారస్వామి, ఆ 2 సెంట్లది ఇప్పుడు 30 సెంట్లకు వచ్చింది. ఆ 25 లక్షలు అనుకున్నది 2 కోట్ల రూపాయలు దాటింది. నాకు విరాళము దాదాపు ఒక 60 లక్షల మీద నాకు విరాళం వచ్చింది. అందరూ సహాయపడ్డారు. వాళ్ళు విగ్రహాలు, సిమెంట్ వగేరా వగేరా అంటే వస్తువులు ఇచ్చారు. కొంతమంది అంతా దాదాపు నాకు పెరిగిపోతుంది, నాకు వీలు కాలేదు, ఏం చేయాలా, అప్పుడు రిజైన్ చేసాలా, ఆ వచ్చిన డబ్బును గుడికి ఏర్పాటు చేసి అది పూర్తిగా చేయాలా అనేది ఆలోచనతోటి స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం, ఆ డబ్బును దానికి ఉపయోగించాలి. ఇంకా కొంత ఉన్నాయి చుట్టూ ప్రహరీ బండలు వగేరా వగేరా, ఇంకా కానీ భగవంతుడు చేస్తాడు, ఆ నమ్మకం పూర్తి విశ్వాసం. ఈ జనరేషన్ లో మేము ఏమైపోయామంటే చిన్న ప్రెషర్ కానీ చిన్న టెన్షన్ కానీ తట్టుకోలేక అన్నిటికీ యాంగ్జైటీ, డిప్రెషన్, మనోవేదన, ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగాలు చేయటం, ఒక బిడ్డను పెంచడానికే కనడానికే కష్టపడి ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్ళటం, వీటన్నిటిని అధిగమించటానికి స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ అడిక్షన్స్ అవ్వటం, ఇలాంటివన్నీ ఈ జనరేషన్లో ఎక్కువ చూస్తున్నాం. సో మీ తరపు నుంచి మా జనరేషన్కి కానీ లేదా ఫ్యూచర్ జనరేషన్స్కి కానీ మీరు ఏం మెసేజ్ ఇస్తామనుకుంటున్నారు? త్రేతాయుగంలో సగర చక్రవర్తి 60,000 మంది కుమారులు, అతనికి 60,000, 60 కాదు 600 కాదు 6,000 కాదు 60,000 మంది కుమారులంట. 60,000 మంది కుమారులను పెంచి పోషించారు. ఆమె ప్రసవం ఇచ్చింది. ఆ తర్వాత రామాయణం కాలని భాగవతంలో 100 మంది బిడ్డలు గాంధారికి. ఆమె జన్మలు ప్రసవం చేయలేదు, కానీ 100 మంది ఓకే అందరూ సైన్య దాసీలు ఉంటారు, పెంచి పోషించుతారు. కానీ 5 మంది 10 మంది, మా అమ్మకు 6 మంది జీవించున్నాం, ఒక 3 చనిపోయారంట, మొత్తం 9 మంది. ఎవరైనా తీసుకోండి, ఈ ఆపరేషన్స్ సిజరీన్ ఆపరేషన్స్ లేవి అప్పుడు, నార్మల్ డెలివరీస్ కష్టం పడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? తిండి, శ్రమ. ప్రస్తుతం మనిషికి శారీరక శ్రమ లేదు, మెంటల్ యొక్క ప్రెజర్ తప్ప కడుపు లేకపోయే ఆహారము, పౌష్టికాహారం లేదు, కల్తీ ఆహారం, కల్తీ నీరు, ఏదైనా కల్తీగానే ఉంది. ఇంకా మరి కల్తీ శరీరం లేకపోయినప్పుడు మనము దృఢంగా బలంగా ఉండాలంటే ఎట్లా అవుతుంది? అలాగే ఆలోచన మనిషి ఏంటంటే ఆ కాలానుగుణంగా శరీరానికి తగ్గట్టుగా ఆలోచన ఉత్పన్నమవుతాయి. అక్కడ వరకు స్పీడ్ గా పరిగెత్తగలిగే వ్యక్తి పరిగెత్తలేని తెలుసా? అమ్మ అంత దూరమా, నేను పరిగెత్తలేనప్పా, నాకు ఈయన బాగుంటుంది, ఇక్కడ ఇది నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాడు వాడు. అంత దూరం వాడు పరిగెత్తాడు బుద్ధి లేక, నాకు ఈయన సరిపోయింది కదా నేను ఇక్కడే అని సర్దుకుపోయి సర్దుకుపోతున్నాడు జీవించడం తప్ప ముందుకు వెళ్ళలేదు. భవిష్యత్తులో చాలా ఏమవుతుందంటే ఆయన బ్రహ్మం గారు చెప్పారు, ఆరోగ్యము అన్ని తగ్గుతా వస్తుంది. 100 సంవత్సరాలు గతంలో ఉండేవాళ్ళు, 100 సంవత్సరాలు. ఒక చిన్న సందర్భం చెప్తున్నా. గయాసురుడు, గయ ఉంది కదా, గయాసురుడు అనే రాక్షసుడు ఒక రాజు తపస్సు చేసి నన్ను ముట్టుకుంటే అందరికి మోక్షం లభించేటట్టు వరం ఇవ్వసావని విష్ణు దేవుని దగ్గరికి పోయి కోరుకుంటాడు. విష్ణు తదాస్తు అంటాడు. విష్ణు మరి ఈశ్వరుడు గుర్తులేదు నాకు, కోరుకుంటాడు. అందరూ అక్కడున్న ప్రాంతం వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? అందరూ ఆయన ముట్టుకోవడం, పాపాలు చేయడం, ముట్టుకోవడం, పాప విముక్తి పొందడం. పాపాలు ఎక్కువ చేయడం, ఎక్కువ వెళ్ళబడడం. ఎందుకు? ఆయన ఉన్నాడు కదా, ఆయన ముట్టుకుంటే పాపాలు నిద్రపోతారని. అక్కడ ఉంది మిషన్, ఒకటి మిషన్ ఉంది, ఆడిపోయి చేయబడితేనే అంత మనకు విముక్తి కలిగిస్తుంది అని. అప్పుడు వీళ్ళందరూ మహర్షులు, మునులు, మహర్షులు వీళ్ళందరూ పోయి ఆయన బ్రహ్మ దగ్గరికి పోయి, అయ్యా స్వామి ఇట్లా అయిపోయింది, ఇట్లా పాపాలు ఎక్కువైపోయినాయి అంటేనే అప్పుడు చెప్తాడు, ఆ గయాసురుడు మాట ఇస్తే కాదనడు, ఒకటి పోయి అడగండి. ఏమిటంటే, అయ్యా మేము ఒక మానవాళికి ఉపయోగపడే ఒక యజ్ఞం తలబెట్టాము, ఆ యజ్ఞం వచ్చేసి నీ వక్షస్థలం మీద ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అడగండి అంటేనే ఆయన ఒప్పుకుంటాడు అని చెప్తారు. వీళ్ళు మునులంతా పోయి ఆయన పొంది మగదులు కదా అంతా, నువ్వు అట్లాంటి ఇట్లాంటి వీరుడు, విక్రముడు, గొప్పవాడి, దానగొంతుడు అంటేనే ఆయన ఏం కావాలి మీకు అంట, నీ వక్షస్థలం మీద మేము
యజ్ఞం చేయదలుచుకున్నామంటేనే ఓకే సరేలేనేసని పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఆ వక్షస్థలము ఏర్పాటైందే గయ, నాభి గయ. ఇక్కడ గుంటూరు దగ్గర ఇక్కడ ఉంది నాభి గయ, పాదగయ. అంటే గయాసురుడు పడుకుంటే దాదాపు 4 రాష్ట్రాలంత పొడుగున్నాడు. 4 రాష్ట్రాలు అంటే దాదాపు 2000 కిలోమీటర్లు పొడుగు కలిగిన వ్యక్తులు కృతయుగంలో ఉన్నారు. 2000 కిలోమీటర్లు. వాళ్ళు ప్రపంచాన్ని ఒక 5 అంగుళంలో ఒక రోజులో ప్రపంచాన్ని అంతా చుట్టేస్తారు. అంతటి శారీరక దృఢమైన వాళ్ళు అప్పట్లో ఉన్నారు. తర్వాత రాష్ట్ర కిలోమీటర్లు కాదు, అడుగులు వచ్చారు, బుడతలు వచ్చేస్తున్నారు. కారణము మారిపోతా వస్తుంది మనుషుల్లో. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళల్లో, అమ్మ ఏమనుకోకండి చెప్తున్నా, ఆడవాళ్ళకు మితిమీరిన స్వేచ్ఛ వల్ల పెరిగిన పొగడలు తోటేసి కుటుంబ విలువలు నాశనం అవుతున్నాయి. పురుషుడు తెలుసుకున్నా తెలియక చేసినా, తప్పు తెలుసుకున్నా మారేదానికి అవకాశం ఉంది. స్త్రీ ఒక్కసారి తప్పు చేస్తే ఆ కుటుంబం అంతా మచ్చ ఎవరి వల్ల పోయేదానికి ఎవరికి వీలు కాదు. ఈ యొక్క సాఫ్ట్వేర్ సంపాదన వచ్చినప్పటి నుంచి నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే నేను 1.5 లక్ష సంపాదిస్తున్నా, నువ్వు చెప్తే నేను వినాలనా, మీ అమ్మ వస్తే నేను చేయాలనా, మీ నాన్న వస్తే నేను చేయాలనా అనే వితండ వాదానికి దిగేసి కుటుంబ వ్యవస్థ దూరం అయిపోతున్నది. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బెంగళూరులో గానీ, హైదరాబాద్ లో గానీ, విజయవాడలో గానీ సాఫ్ట్వేర్లు గానీ ఉంటే వాళ్ళు ఇద్దరే ఉంటారు, అత్తమామలతో కలిసి ఉండరు. ఎందుకంటే వాళ్ళ అలవాట్లకు వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ రాత్రుల్లో వచ్చే పద్ధతుల్లో వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళ వేషధారణలో వీళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళు దూరంగానే అయిపోతున్నారు. దూరంగా పాశ్చాత్య దూరం అయిపోతుంది. వస్త్రం ముఖ్యంగా చెప్తున్నా, ఆడవాళ్ళ వస్త్రము మనిషిని 1000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రుడిని మేనక అట్లా వచ్చేసి బలహీన చేసింది. వాస్తవమేనా? 1000 సంవత్సరాలు అగ్నిలో తపస్సు చేసిన వయసు. మరి పురుషునికి స్త్రీ అందం ఆకర్షణ. పురుషుని యొక్క ఆకర్షణ బలహీనం ఎక్కడుంది? స్త్రీ దగ్గరనే ఉంది. ఆకర్షణ అనేది అది పురుషునికి ఆకర్షింపబడాలా. బహిరంగంగా తిరిగితే ఏమవుతుంది? పురుషునిలో చెడు ఆలోచన కలిగిస్తుంది కదా. ఎదురుగా నువ్వు ఒక స్త్రీ బాహ్యం కనిపిస్తా ఉంటే కళ్ళు మూసుకొని మళ్ళా ఒక విపత్తు, మేము చూస్తాము, మేము చూపిస్తాం, మీరు చూడకుండా మీ బుద్ధి ఏమైంది అనే ధోరణి వద్దు. వస్త్రాన్ని బాగా ధరించండి. ఇతర దేశస్తులు భారతదేశాన్ని గౌరవిస్తున్నారంటే భారతదేశంలో ఉన్న ముఖ్యంగా స్త్రీల యొక్క జీవిత నడవడికను పట్టే భారతదేశానికి గౌరవిస్తున్నారు. భారతదేశానికి అత్యంత గౌరవం ఎందుకుంది? స్త్రీ యొక్క భారతదేశంలో ఉన్న పునీతమైన స్త్రీ యొక్క నడవడికను బట్టి విలువిస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయానికి విలువిచ్చి వాళ్ళు మనకు గౌరవం ఇస్తున్నారు. మనము వాళ్ళ దూరంలోకి వెళ్ళిపోతే మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనము అధోపాతాలకి చేసుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి వస్త్రం ఉండాలి, అలంకరణ ఉండాలి, కానీ అది బహిర్గతం కాదు. పురుషుని దగ్గర బహిర్గతం కావాలా, తనకు నచ్చిన వాడి దగ్గర బహిర్గతం కావాలా. అందరికీ చూపించే శరీర అవయవాలను చూపించడం తగదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నారు. క్షమించండి, మీ మనస్సు నొప్పించండి. కొందరికి నొప్పి కలగచ్చు, కానీ ఈ సందర్భంగా క్షమాపణ కోరుకుంటున్నాను. 9 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను మీతో కలవాలి, మీతో మాట్లాడాలి అని. ఫైనల్ గా నా ఛానల్ ద్వారా మీతో ఒక ఇంటర్వ్యూ తీసుకోగలిగాను. మీ వల్ల మా జనరేషన్స్ కానీ ఫ్యూచర్ జనరేషన్స్ కానీ హెల్ప్ అవుతుంది, ఈ మెసేజ్ పాస్ అవుతుంది అనుకుంటున్నాను సార్. ఒక్క విషయాన్ని చెప్తున్నానమ్మా, చాలా మంది మరణ సందర్భాల్లో చెప్తుంటారు, వీపింటోళ్ళు పట్టుకోకూడదు, ఈ మోరోళ్ళు పట్టుకోకూడదు. అవును, ఇది వింటూ ఉంటారు. మరణ సమయంలో గుర్తుకొస్తుంది. ఇప్పుడు అత్త మామలు చనిపోతే అల్లుడు చేయకూడదు, లేదా కోడలు చేయకూడదు, దహన సంస్కారాలు అని వింటుంటారు కదా. ఈ సందర్భం ఏ పిచ్చి వాళ్ళు పెట్టారో ఏమో గానీ 633 మంది దేహాలను మోసాను, కడిగాను. ఎయిడ్స్ వాళ్ళు, కుష్టు వ్యాధులు, లెప్రసీ, కరోనా, రకరకాల వ్యాధులతో నాకు ఎవ్వరూ కలలో కూడా నాకు కనిపించలేదే, ఇప్పుడు కూడా నాకేం లేదే. కానీ ఒకటి చెప్తున్న సందర్భంగా నా అనుభవం చెప్తున్నా. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, అయ్యా మీరు ఒక ఆయన ఒక 2-3 రోజుల్లో చనిపోతాడు, ఆయనకు మీరు అంత్యక్రియలు చేస్తారా అని అడిగాడు. అయ్యా చేస్తాను, నువ్వెవరు అని అడిగాను. ఆయన అల్లుణ్ణి. చెయ్యకూడదు అల్లుణ్ణి కాబట్టి నువ్వెందుకు చెయ్యకూడదు అని అడిగాను. నేను అల్లుణ్ణి కదయ్యా, అల్లుడు చేయకూడదంట అని. సరే నువ్వు ఎక్కడుంటున్నావు? ఆయనకు ఒక్కడే కూతురయ్యా, నేను ఆ ఇంట్లో ఇల్లరికి వచ్చాను అంటే అతను అడిగాను. అతను విచారిన తర్వాత అతనికి అక్క కొడుకే, ఈ ముసలాయనకు అక్క కొడుకు. పేదవాడైతే కొడుకుని తెచ్చుకొని, అక్క కొడుకుని తెచ్చుకొని తన కొడుకు మాదిరి పెంచి పోషించి చదివించి వాడికి తన కూతురునిచ్చి పెళ్లి చేసి ఆస్తికంతా వారసుని చేసి వాడికి పుట్టిన పిల్లలను ఈయనే తాతే పెంచి పోషిస్తూ ఉంటే ఆయన చనిపోతే మాత్రం అంత్యక్రియలు చేయకూడదు ఈ పింటోడి మీద. నేను అడిగాను, వాళ్ళ కూతురునే కదా నువ్వు అనుభవించేది. అవును, అప్పుడు నీకు అంటు రాలేదా? కూతుర్ని అనుభవిస్తున్నావు కదా, అంటు రాలేదా? ఆయన ఇంట్లో ఉండి తింటున్నావు కదా, అంటు రాలేదా? ఆయన నీ చదువుకు డబ్బు ఖర్చు పెట్టావు కదా, అది అన్లిమిటెడ్ డబ్బు కదా. ఆయన ఇల్లు ఉందా? ఉంది
ఉంది సార్, ఎంత ఉంది, దాదాపు ఒక 5 సెంటర్ల ఇల్లు ఉంది. కడపలో ఒక మంచి సెంటర్ లో 5 సెంట్ల స్థలంలో 3 సెంట్ల ఇల్లు. ఒక్కొక్క సెంటు దాదాపు కనీసం ఇప్పుడు కాస్ట్ దానిగా సెంటు 30-40 లక్షలు అవుతుంది. అటువంటి 5 సెంట్ల స్థలం. ఆ 5 సెంట్ల ఆయన చనిపోయిన తర్వాత ఎవరు నేనే అంటే అప్పుడు ఈ పింటుడు అడ్డం రాడా? ఈ పింటుడు అడ్డం రాదా? పిచ్చివాడా, నువ్వే చేయి, నీ జన్మకు సార్థకత ఉంటుందని చెప్పాను కానీ నేను చెయ్యను, అటువంటి సందర్భాల్లో చెయ్యను. ఎందుకు చేయలేదని చెప్తున్న ఈ సందర్భంలో అయిన వాళ్ళు ఉండి కూడా చాలా మంది అనాథలుగా చనిపోతున్నారు, ఎవరు లేకుండా చనిపోతున్నారు, దిక్కులేని కూడా చనిపోతున్నారు. భారతం చెప్తుందని గుర్తు పెట్టుకుని భారత సందర్భం చెప్తున్నా. వసుదేవుడు, దేవకి దేవి, కృష్ణుడు, బలరాముడు చనిపోతే అర్జునుడు అంత్యక్రియలు చేస్తాడు. వారికి వచ్చి ద్వారకకు వచ్చి అక్కడ ఇంద్రప్రస్థం నుంచి వచ్చి అర్జునుడు వచ్చేసి వీళ్ళకి అంత్యక్రియలు చేస్తాడు. మరి సుభద్రకు భర్త అర్జునుడు, సుభద్రకు వసుదేవుని కూతురు, బలరాముడి చెల్లెలు, శ్రీకృష్ణుని చెల్లెలు. మరి అర్జునుడు ఏమవుతాడు? బావమరిది కదా, బావమరిది దీపుంటాడు కదా, మరి ఆయన వచ్చి ఎందుకు చేయాలి? మరి ఎందుకు చేసినాడు? వాళ్ళకు లేని అంటూ మనకుందా? అంతటి గొప్ప పురుషులు వాళ్ళు చేశారు కదా, వాళ్ళకి లేనిది మనకుందా? ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అర్జునుడు, శ్రీకృష్ణుడు 70-80 మంది కొడుకులు చచ్చిపోయినప్పుడు ఎవరు లేరు? బలరాముడు లేడు, వసుదేవుడు లేడు, 8 మంది అష్టభార్యలు లేరు, 16,000 మంది గోపికలు లేరు, ఎవరు లేరు. అడవిలో దిక్కు లేకుండా ఎవరు లేకుండా మరణం ఇచ్చాడు. అటువంటి మరణానికి కారణం, ఆ మరణం చనిపోతే ఆ దేహానికి అర్జునుడు పోయి 5 రోజుల తర్వాత దానికి అక్కడే అంత్యక్రియలు చేస్తాడు. మరి ఈ పీఠ నుంచి చేయకుండా ఉండలేదు మరి ఆయన. మరి ఎందుకండి మనకి ఇది? దయచేసి అర్థం చేసుకోండి. దేహానికి చేసే క్రియ, దేవుడికి చేసే క్రియ ఒకటే. దేహానికి మరణం, దేహం నుంచి ఆత్మ వెళ్లిపోయిన చేసిన తర్వాత జరిగే క్రియ, ఆ దేహాన్ని మోస్తే 100 సార్లు ఒక దేవుడి రథాన్ని, దేవుడి పల్లకి మోసినంత ఫలితం ఉందని చెప్తుంది వేదాలు. దయచేసి అర్థం చేసుకోండి. దేహం వస్తే పక్కకు వెళ్ళిపోవడం, దేహం వస్తే వెంటముడు వస్తుంది, ఆత్మలు వెంటముడు వస్తాయి, భూతాలు వెంటముడు వస్తాయి. వాళ్ళకేం పని బాట లేదండి. బాధపడి ఈ ఆత్మ పక్కకు వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చేదానికి ఏం ఉండవయి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఈ కష్టాల నుంచి వెళ్ళిపోతామా అని తప్పించి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ ఆత్మలన్నీ ఏమి రావడం చేయడం ఎంత ఒట్టి భ్రమ. దయచేసి ఈ విషయం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మనం తలపెట్టిన కార్యం మంచిదైనప్పుడు ఓపికతో వెయిట్ చేస్తే అన్ని దైవాశీస్సులతో అన్ని కరెక్ట్ గా జరుగుతాయి, అన్ని సక్సెస్ అవుతాయి. దానికి మీరే ఒక ఉదాహరణ. మీ సమయం కేటాయించినందుకు చాలా సంతోషం చెప్తున్నా కదా. ఈ ఆశ్రమం 2011లో కొన్నా, 2012లో చెట్లు నాటని చెప్పాను. 2013 శివరాత్రి రోజున ఆశ్రమం ఓపెన్ చేశాను. ఈశ్వరుడు అంటే కొద్దిగా నాకు ఇష్టం. 2014లో ఎండాకాలంలో ఇక్కడికి ఇట్లా కూర్చొని ఉంటే చిన్న చెట్లు, అప్పుడు 11 సంవత్సరాల క్రితం మాట, ఈ చెట్ల మధ్యలోకి వచ్చి ఒక కార్పొరేషన్ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చి రమణ గారు ఎంత ఖర్చు అయింది ఇప్పటికీ నన్ను అడిగారు. 2014లో అప్పుడే ఒక 80-85 లక్షలు అయింటుంది అని చెప్పారు. వాళ్ళు నాకు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, మీ పెట్టుబడి ₹1,00,00,000 అనుకోండి, మీరు మాకు ఈ స్థలం ఇస్తే 1,00,00,000, 2 కోట్లు ఇస్తాం, మాకు ఇస్తారా? మీకు ఎందుకండి అడిగితే, ఈ చెట్లు అన్ని చెట్లు బాగా సేకరించారు, ఈ చెట్ల మధ్యలో కుటీరాలేసి 7 నుంచి ఇంటర్మీడియట్ వరకు బాయ్స్ కు ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తాం, మాకు ఇస్తారా అని నాకు ఆఫర్ ఇచ్చారు. మెయిన్ రోడ్డు అంతా రోడ్డు పాగలికి ఉంది. నాకు 2 కోట్లు ఇస్తారు. ఇంకా వద్ద డిమాండ్ చేసి ఇంకో 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు. మీరు ఒప్పుకోలేదు కదా. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తానే ఒక భయం కలిగితే, భయం. ఈ విషయం ఇంట్లో ఆడవాళ్ళకి తెలిస్తే డెఫినెట్ గా 2 కోట్లు అంటున్నాను కదా, అమ్మేసేయి, సగముద్దు ఒక పావులో భాగం మాకు ఇచ్చి, కొదవ నువ్వు తీసుకుని ఆశ్రమం కట్టుకుంటావో, లేకపోతే కాశీకి పోతావు, రామేశ్వరం పో, ఎక్కడికన్నా పో అంటారు. ఆడవాళ్ళకి అది ఎందుకంటారేమో. ఆడవాళ్ళలో ఒక గొప్ప గుణం ఏమిటంటే, భగవంతుడి ఇచ్చిన గుణము, నేను, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, ఈ తర్వాత నేను గురించి ఆలోచిస్తారు. అది ఆ గుణమే లేకపోతే అన్ని కుటుంబాలు రోడ్ల విచ్ఛిన్నమైపోతాయి. కానీ ఆ గుణము ఎప్పుడైతే వాళ్ళు నా మీద ప్రెజర్ వస్తుందో నాకు నా ఆలోచనకు విఘాతం ఏర్పడుతుందనే ఉద్దేశంతో భగవంతుని ఒకటే తలుచుకున్నా. ఆ రోజు రాత్రి, భగవంతుడా, ఈ రోజు నాకు మరణం అనేది కనుక ఉంటే రేపటి వరకు నాకు అవకాశం మీ తండ్రి అని తలుచుకున్నా. పొద్దున్నే డాక్యుమెంట్ తీసుకున్నా. కుటుంబ సభ్యులకు గానీ, పబంధువులకు గానీ, స్నేహితులకు కానీ ఎవరికి చెప్పలేదు. నేరుగా సిద్ధోడం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఈ దైవ కార్యాలకు, ధర్మ కార్యాలకు ఉపయోగించాలి. నా వారసులు కేవలం పర్యవేక్షకులే. దీన్ని అమ్ముకున్నటకు, వాళ్ళ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు హక్కు లేదు. ఎవడైనా ఏ తరములో వాడైనా దీని మీద చెడుగా ఆలోచించినా, ఇది అప్పుడు ఎకరా 4 లక్షలతో కొన్నా, ఇప్పుడు దాదాపు ఎకరా 1,50,00,000, 2 కోట్లు, ఒక అర్ధ ఎకరా అమ్ముకుంటే బాగుంటుంది కదా అని చెడు ఆలోచన, ఆ తలంపు కలిగిన ఎవడైతే చెడు తలంపు తెలుస్తాడో అప్పటి నుంచి వాని వంశం అంతరించిపోతుంది. ఇది నా హెచ్చరిక అని వీలునామా రాసి, ఆ వీలునామాను అట్లే ఒక బండ పైన చెక్కించి, శాస్త్రం లాగా నాటించి ఒక 2 days పట్టింది. తర్వాత ఇంటికి వెళ్ళా. ఇది ఇక్కడ భూమి ఉన్నంత వరకు దైవ కార్యాలకు, ధర్మ కార్యాలకు ఉంటుంది తప్ప ఈ చెడు కార్యక్రమాలకు ఉపయోగపడడానికి అవకాశం లేదు. ఇంతకంటే ఇది ఉన్నంత వరకు ఈ నేరేడు పళ్ళ చెట్లు ఉన్నాయి. పళ్ళ చెట్లు ఎక్కువ కాలం జీవించే చెట్టు నేరేడు చెట్టు. ఎక్కువ కాలం జీవించే వృక్షాలలో ఎక్కువ కాలం మర్రి చెట్టు. ఇది 100 సంవత్సరాలు జీవిస్తుంది. ఈ 100 సంవత్సరాలు ఈ నేరేడు చెట్టు దాదాపు 70-80 చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు పళ్ళు, పక్షులు, క్రిములు, కీటకాలు, నీడలు, ఇన్ని జీవరాశులు ఎంత ఉపయోగపడుతున్నాయో అన్ని జీవరాశికి సంతోషం కలిగించే క్రియ ఈ శరీరం వల్ల
జరిగితే ఇంతకంటే ఇంకా సార్థకతము సంతోషం ఏమో చెప్పండి. ఏం కావాలి? ఎస్, కాబట్టి చెప్తున్నా కదా, నేనైతే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని, కష్టాలు ఇచ్చాడు దేవుడు, బాధలు ఇచ్చాడు, ఎన్నెన్నో ఇచ్చాడు, ఎన్నోసార్లు ఏడుక చనిపోతే బాగుంటుంది అనుకో సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏంటి అనే సందర్భాలు కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఎన్నెన్నో కష్టాలు ఎన్నో చెప్పినాయి. కానీ అదే విధమైన అదే కష్టంలో కాటి ఆలోచించుకుంటే నాకు ఆనందమైనటువంటి సంతృప్తికరమైన జీవితాన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు. దీంట్లో మాత్రం ఆ సర్వేశ్వరునికి, ఆ పరమేశ్వరునికి సర్వదా నేను కృతజ్ఞతలు. ముఖ్యంగా నా తల్లిదండ్రులకు, ఎందుకంటే మా అమ్మ చాలా కష్టజీవి, మా నాన్నతో బాగా దెబ్బలు తిని పోషించింది నన్ను. ఇది ఏదన్నా కొద్దిగా ఉందంటే అది నా తల్లిదండ్రులకే చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇది ఏదైనా నా శరీరం ద్వారా చేసిన యొక్క కల్పితం పుణ్యకార్యము కానీ ధర్మకార్యం ఏదైనా ఉంటే నా తల్లిదండ్రులకే చెందాలనేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోషం. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ మనం ఇంకొక వీడియో చేద్దాం. తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటాం. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం.